హాయ్ అండి, వెల్కమ్. ఈరోజు మనం ఇంగ్లీష్ ఫోనిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ని సాల్వ్ చేద్దాం. అదేంటంటే, ఇంగ్లీష్లో ఏ అనే లెటర్ ఉంది కదా, దాని రకరకాల సౌండ్స్ని ఎలా మాస్టర్ చేయాలో చూసేద్దాం. క్యాట్, కేక్, బాల్ ఇంకా పాండా ఈ పదాలన్నింటిలోనూ కామన్గా ఏ ఉంది కదా, కానీ వాటిని పలికేటప్పుడు సౌండ్ మాత్రం వేరేవేరేగా వస్తుంది. ఎందుకని? ఇది ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్లలో చాలామందికొచ్చే ఒక కామన్ కన్ఫ్యూజన్. అయితే ఈ ఏ సౌండ్ పజిల్ చూసి అస్సలు కంగారుపడక్కర్లేదు. నిజం చెప్పాలంటే ఈ కన్ఫ్యూజన్ వెనుక ఒక చాలా సింపుల్ సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో ఏ లెటర్కి ప్రధానంగా కేవలం 4 రకాల సౌండ్స్ మాత్రమే ఉంటాయి. అవును, కేవలం 4. ఇప్పుడు మనం ఈ 4 శబ్దాల పేర్లను తెలుసుకుందాం. ఇవే కరెక్ట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ను అన్లాక్ చేయడానికి మనకు దొరికిన ఒక సీక్రెట్ కోడ్ అన్నమాట. ఆ 4 సౌండ్స్ ఇవే: షార్ట్ ఏ, లాంగ్ ఏ, డాటెడ్ ఏ మరియు అంబ్రెలా ఏ. పదండి, ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ 4 సౌండ్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ప్రతి సౌండ్ వెనుకున్న రూలేంటి, వాటిని ఈజీగా ఎలా గుర్తుపట్టాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో మన లిస్ట్లో ఫస్ట్ది షార్ట్ ఏ సౌండ్. దీని మనం తెలుగులో ఆ అంటామే, అచ్చమలా, కానీ చాలా క్విక్గా షార్ట్గా పలకాలి. దీనికొక సింపుల్ రూల్ ఉందండోయ్. అదేంటంటే సివిసి ఫార్ములా. అంటే ఒక కాన్సనెంట్, మధ్యలో ఒక వవెల్, ఆ తర్వాత మళ్ళీ ఒక కాన్సనెంట్. ఇలా ఉండే చిన్న చిన్న పదాల్లో ఈ సౌండ్ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్, బ్యాట్, యాంట్, మ్యాన్, ఫ్యాన్. గమనించారా? అన్నింటిలోనూ ఆ సౌండ్ ఎంత క్విక్గా వస్తుందో. ద క్యాట్ ఈజ్ బ్లాక్ అనే వాక్యం తీసుకుంటే అందులో క్యాట్ మరియు బ్లాక్ రెండింటిలోనూ అదే షార్ట్ ఏ సౌండ్. ఇక రెండోది లాంగ్ ఏ సౌండ్. దీన్ని ఏలాగా పలుకుతాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వోవెల్ తన పేరునే పలుకుతుందన్నమాట. దీని గుర్తుపట్టడానికి ఒక చిన్న క్లూ ఉంది. ఒక పదం చివర సైలెంట్ ఈ ఉందంటే అక్కడ లాంగ్ ఏ సౌండ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈ ఉదాహరణలు చూడండి: కేక్, వేక్, వెయిట్, మేక్, టేక్. అన్నింటిలోనూ ఆ ఏ సౌండ్ ఎంత క్లియర్గా వినిపిస్తుందో కదా. మూడోది డాటెడ్ ఏ సౌండ్. ఇది అచ్చం మన తెలుగులో ఆ సౌండ్లాగే ఉంటుంది. ఇది ఎక్కువగా కొన్ని లెటర్ కాంబినేషన్స్తో వస్తుంది. అవేంటంటే ఏయు, ఏడబ్ల్యూ, ఏఎల్, ఆల్, ఏఎల్కే ఇంకా వా. ఉదాహరణకు బాల్, కాల్, వాక్, సా, ఆటమ్. ఇక్కడ మీరు గమనిస్తే స్పెల్లింగ్స్ వేరే అయినా ఏ యొక్క ఉచ్చారణ మాత్రం ఆ అనే సౌండ్తోనే వస్తుంది. ఇక నాలుగోది, ఫైనల్ది, అంబ్రెల్లా ఏ సౌండ్. ఇది చాలా సాఫ్ట్ సౌండ్. ఇది ఒక వీక్ సౌండ్. అంటే మనం ఒక పదాన్ని పలికేటప్పుడు ఏ అక్షరం మీదైతే మనం స్ట్రెస్ ఇవ్వమో ఆ అన్స్ట్రెస్డ్ పార్ట్లో ఈ సౌండ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూస్తే అక్రాస్, పాండా, బనానా, వనిలా. ఈ పదాల్లోనే మొదటి లేదా చివరి ఏ సౌండ్ గమనించండి. చాలా లైట్గా, వీక్గా పలుకుతున్నాం కదా, అదే అంబ్రెలా ఏ సౌండ్. సరే, ఈ 4 సౌండ్స్ గురించి తెలుసుకున్నాం. అంతా బానే ఉంది. కానీ అసలిదంతా తెలుసుకోవడం ఎందుకింత ఇంపార్టెంట్? ఎందుకంటే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అంటే స్టైల్గా మాట్లాడటం కాదు. మనం చెప్పాలనుకున్నది ఎదుటివారికి స్పష్టంగా అర్థం కావాలంటే ఈ సౌండ్స్ మీద పట్టుండాలి. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో అన్నింటినీ ఒకే చోట చూస్తే ఎంత క్లియర్గా ఉందో. షార్ట్ ఏ అంటే క్యాట్లోలాగా అ, లాంగ్ ఏ అంటే కేక్లోలాగా ఏ, డాటెడ్ ఏ అంటే బాల్లోలాగా ఆ, ఇక అంబ్రెల్లా ఏ అంటే పాండాలోలాగా సాఫ్ట్ అ. ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మరీ. దీని ఇంపార్టెన్స్ ఎంత ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. చూడండి, వాక్ వర్సెస్ వేక్. వాక్ అంటే వాక్. ఇక్కడ మనం వాడింది డాటెడ్ ఏ సౌండ్. అదే వేక్ అంటే వేక్. ఇక్కడ లాంగ్ ఏ సౌండ్ వాడాం. గమనించారా? ఒకే ఒక చిన్న సౌండ్ చేంజ్, కానీ మీనింగ్ మొత్తం మారిపోయింది. ఎంత తేడా ఉందో కదా. ఈ రూల్స్ నేర్చుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ తగ్గుతాయి, రీడింగ్ స్పీడ్ పెరుగుతుంది. అంతేకాదు, డిక్షనరీలో ప్రొనౌన్సియేషన్ గైడ్స్ ఉంటాయి కదా, అవి ఈజీగా అర్థమవుతాయి. ఇది కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే,
ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేద్దామా? ఇందాక నేర్చుకున్నదాన్ని సరదాగా టెస్ట్ చేసుకుందాం. రెడీనా? ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న పదాల్లో ఏ సౌండ్ ఏ రకమో గుర్తుపట్టండి. ఆ పదాలు కాల్, కేక్, పాండా ఇంకా క్యాట్. ఒక క్షణం టైం తీసుకోండి, ఆలోచించండి. సరే, ఆన్సర్స్ చూద్దాం. కాల్లో డాటెడ్ ఏ, కేక్లో లాంగ్ ఏ, పాండాలో అంబ్రెల్లా ఏ మరియు క్యాట్లో షార్ట్ ఏ. ఎన్ని కరెక్ట్గా గెస్ చేశారు? ఈ 4 సౌండ్స్ గుర్తుపెట్టుకుంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎంత సింపుల్ అయిపోతుందో కదా.